హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. మీకు ఈరోజు కరకరలాడే జంతికలు ఇంట్లోనే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించామండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీరు చాలా ఈజీగా మీరు కూడా చేయగలుగుతారండి. సో చాలామందికి జంతికలు ఆ షేప్ రావడం కూడా చాలామందికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈజీగా చూపించామండి, సింపుల్గా. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మేము ఇక్కడ 2 కేజీల బియ్యం తీసుకున్నామండి. రేషన్ బియ్యం తీసుకున్నాము. అలాగే బొబ్బరిపప్పు, సగ్గు బియ్యం కలిపి పావు తీసుకున్నామండి. సో ఇవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మిల్లు పట్టించి, సో చూసారుగా ఇలా మెత్తగా పిండి ఆడించేసుకోవాలండి. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ ప్లేట్లోకి ఒక కప్పు చూసారుగా, ఈ కప్పుతోని ఈ పిండిని మనం ముందుగా మిల్లు పట్టించుకున్నాం కదా, ఆ పిండిని వేసుకున్నాము. అలాగే కొద్దిగా శనగపిండి అండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకున్నామండి. మాకు కొద్దిగా కారం మేము తింటాం కాబట్టి మేము వేసుకున్నాము. లేదంటే మీరు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఏంటంటే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ముద్దలా కలిపేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ని వేసుకోకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా ప్రతిదీ చూడండి. అప్పుడే మీరు చక్కగా చేయగలుగుతారండి. సో చూసారుగా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కేంత వరకు ఉంచాలండి. ఇప్పుడు చూసారుగా, ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్నాం కదా ఈ జంతికల పిండిని. సో చూసారుగా, జంతికల గొట్టంలో వేసుకోవాలి. కొద్దిగా తీసుకొని ఇప్పుడు ఏంటంటే ఇలా పెట్టేసుకొని మనం ఇప్పుడు జంతికల్లో వేసేసుకోవడమేనండి. సో ముందుగా మేము దీంట్లో వేసామండి. సో ఏంటంటే దాన్ని ఒకసారి ఆయిల్లో ముంచేసి ఈ విధంగా జంతికలో చూసారా, క్లియర్గా చూడండి, మీకు క్లియర్గా చూపించాం కదండి. ఈ విధంగా వేసుకొని ఇలా వేసినట్లయితే చక్కగా మనకి విడిపోకుండా వస్తుందండి. ఇలా జంతికల్లో వేసేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఇవైతే మనకి ఫ్రై అయ్యి కలర్ వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని మిగతా పిండిని కూడా ఈ విధంగానే జంతికల్లో వేసేసుకొని మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో చూసారుగా, సో చూసారుగా ఫ్రెండ్స్, లాస్ట్ అయిపోయిందండి. సో ఈ విధంగానే ఇది జంతికల్లో వేసుకొని ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని
మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా సింపుల్గా ఇంట్లోనే కరకరలాడే జంతుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.